వెల్కమ్ టు VVB9 న్యూస్ ఛానల్. నందిగామ పురపాలక సంఘం ఇంజనీరింగ్ వర్కర్లు సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా పురపాలక సంఘం కార్యాలయం ఎదుట భిక్షాటన ప్రారంభించారు. పురవీధుల్లో తిరుగుతూ భిక్షాటన చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు గోపాల్, ఎస్ఎఫ్ఐ నాయకులు గోపీనాయక్, ఇంజనీరింగ్ వర్కర్లు పాల్గొన్నారు. జీవో నెంబర్ 36 ప్రకారం 36,000 జీతం చెల్లించాలని, కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, రిటైర్మెంట్ను 62 సంవత్సరాలకు పెంచాలని, ఇంజనీరింగ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రమాద బీమా వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు పరిమి రవి, శ్రావణ్ కుమార్, దారెల్లి అశోక్, దాసు, బ్రహ్మం, కార్మికులు పాల్గొన్నారు. పరిష్కరించాలి ఇంజనీరింగ్ కార్మికుల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి. జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు ఇవ్వాలి. ఇంజనీరింగ్ కార్మికులు జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు గుర్తించాలి. ఇంజనీరింగ్ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఇంజనీరింగ్ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా ఇవ్వాలి. ఇంజనీరింగ్ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వాలి. ఇంజనీరింగ్ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వాలి. అందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. ఇంజనీరింగ్ కార్మికుల సంఘం సహకరించాలి. నందిగామ పట్టణ ప్రజలు ఇంజనీరింగ్ కార్మికుల సమ్మెకు సహకరించాలి. ఇంజనీరింగ్ కార్మికుల సమ్మెకు ప్రజలు ఇంజనీరింగ్ కార్మికులు జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు ఇవ్వాలి. ఇంజనీరింగ్ కార్మికులు జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు ఇవ్వాలి.